మనం స్ట్రాబెరీ హెడ్స్ నుంచి పెంచిన స్ట్రాబెరీ ప్లాంట్స్ గుర్తున్నాయి కదా గైస్, అందరికీ గుర్తున్నాయనే అనుకుంటున్నాను నేనైతే. అండ్ బై ద వే మీరందరూ లాస్ట్ టైం నేను వీడియో పెట్టినప్పుడు అక్క నేను కూడా ట్రై చేస్తా మంచిగా పెరిగినాయి అని చెప్పేసి అన్నారు. ఈ హెడ్స్ అన్ని కట్ చేసి మనం వర్మి కంపోస్ట్ కోకోపీట్ రెడ్ సాయిల్ మిక్స్లో పెట్టి మీకు చూపెట్టిన ట్రై చేస్తా అని అన్నారు. ఇంతకీ ట్రై చేసినారా లేకపోతే ఒట్టిగానే మాటలు చెప్పిరా నాకు కమెంట్స్లో? ఒకవేళ ట్రై చేసారు మీరు నిజంగా అండ్ మంచిగా రిజల్ట్ వచ్చిందంటే కమెంట్స్లలో చెప్పండి నాకు, లేకపోతే ఒట్టి మాటలే మీరు అన్ని ఫేక్తున్నారు అని అనుకుంటా నేను. సో ఇవి మనము ఇట్స్ టైమ్ టు షిఫ్ట్ గైస్. ఇవి బాగా బుషీగా పెరుగుతున్నాయి అండ్ ఈ గ్లాస్ కూడా సరిపోతలేదు. యూజువల్గా మనకి స్ట్రాబెరీకి వైడ్ మౌత్ ఉన్న పాట్స్లలో బాగా మంచిగా ఇట్లా స్పేషియస్గా బాగా పెరుగుతాయి అనమాట. సో అందుకనే మా ఇంట్లో ఇవి ఓల్డ్వి ఆయిల్ క్యాన్స్ ఉండే. ఐఎమ్ షూర్ మీ అందరి ఇళ్ళల్లో కూడా ఉంటాయి కదా, సన్ఫ్లవర్ ఆయిల్ ఏదో ఒక ఆయిల్ ఉంటాయి కదా, అవి ఇట్లాంటివి కాకపోతే ఇట్లా రౌండ్ ఉన్నా కానీ అవి సగం వరకు కట్ చేసి వైడ్ మౌత్ ఉండే అంతవరకు యూజ్ చేసుకోవచ్చు. సో వీటిని అందులోనే ఉంచితే ఏమవుతుందంటే ఆ కప్స్లో గ్లాసులల్లో డ్రై అయిపోయి చచ్చిపోతున్నాయి. సో అందుకనే షిఫ్ట్ చేద్దామని చెప్పి మనము ఆయిల్ క్యాన్స్లలో షిఫ్ట్ చేస్తున్నాం. సేమ్ వర్మి కంపోస్ట్ కోకోపీట్ రెడ్ సాయిల్ మిక్స్లో మంచిగా దాంట్లో డబ్బాలో నింపేసి ఇందులో ఉన్న సాయిల్ కూడా అందులో మిక్స్ చేసేసి అందులో పెట్టేసినాం అనమాట. వాటర్ మంచిగా పట్టండి, ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇవి చాలా చిన్న ప్లాంట్స్, నీడల్నే పెట్టుకోండి, ఎండేం అవసరం లేదు వీటికి అంతగానము. అండ్ ఇవి కొంచెం పెద్దగా అయ్యి స్ట్రాబెరీ పూత వస్తుంది అని అన్నప్పుడు మళ్ళీ అప్డేట్ ఇస్తా. అప్పటి వరకు ఛానల్ మీద 2 కన్నులేసి ఉంచండి. బట్ బై ద వే గైస్ ఎంత టైం పడుతుందంటారు స్ట్రాబెరీస్ రావడానికి? ఇప్పటికే లేట్ అయింది అనిపిస్తుంది.